లెట్స్ సే ఫార్మింగ్ ఉంది. ఇప్పుడు ఫార్మింగ్లో మీ ఫాదరే తీసుకోండి, లేకపోతే మీ రిలేటివ్సే తీసుకోండి, లేదంటే మీరు జనరల్గా ఫార్మర్స్కి హెల్ప్ చేద్దామని అనుకోండి. ఏ సిచ్యువేషన్ తీసుకున్నా కూడా మీరేంటి, ఓకే వీళ్ళకి ఇప్పుడు ఆ, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు, లేదంటే భూమిలో ఎలాంటి ఫెర్టిలైజర్స్ వేయాలి, లేదంటే ఎట్లాంటి తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియట్లేదు అని అనుకోండి. యూ కెన్ బిల్డ్ అన్ యాప్. యాప్ ఎలా ఉండాలి అది, ఈ జనరేటివ్ ఇప్పుడు మనకి చాలా ఫ్రీ యాక్సెస్ వచ్చింది. స్టార్టింగ్లో చాట్ జీపీటీ వచ్చిన కొత్తలో ఉన్న దానికి ఇప్పటికి మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది. చాట్ జీపీటీ అప్పుడు కాస్ట్ నుంచి ఫ్రీగా వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు చాలా వరకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇదనే కాదు, అన్ని టూల్స్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే ముందుకు వెళ్ళే కొద్దీ, డెవలప్మెంట్స్ పెరిగే కొద్దీ దీంట్లో వాళ్ళకి మేకింగ్ ఛార్జెస్ తగ్గిపోతాయి. ఇంతకు ముందు వాడికి ఒక సర్వర్ ఒక 100 రూపీస్ పెడితే ఇప్పుడు 87 రూపీసే పడుతుంది. దానికి తగ్గట్టు కస్టమర్ పెంచుకోవడానికి వీడు కూడా రేట్ తగ్గిస్తున్నారు. ఇప్పుడు అందుకనే మీరు బయట చాలా ఫ్రీ ఏపీఐస్ ఇవన్నీ ఉన్నాయి. అంటే వీటిని యూజ్ చేసుకుని మీరే ఒక ఫార్మర్కి ఒక అప్లికేషన్, సో ఎక్కడ ఏముండాలి, వాడు ఎట్లా చేయాలి, వాళ్ళకి తెలుగులో, ఈవెన్ తెలుగులో మన సొంత ఏఐ ఇండియా కూడా చాలా మంది తెలియదు, సర్వం ఏఐ అని ఒకటి ఉంది. సో ఇది ఓన్ ఇండియన్ లాంగ్వేజెస్తో మొత్తం మన ఇండియాలో ఉన్న 32+ లాంగ్వేజెస్ మీద ట్రైన్ అయిన మోడల్స్ అనమాట ఇవి. సో దీన్ని యూజ్ చేసుకుని మన ఇండియాలో ఉన్న ఏ లాంగ్వేజ్తో అయినా కూడా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు సిస్టమ్తో. సో ఇలాంటివి మనం ఏదైనా బిల్డ్ చేసాం అనుకోండి, అప్పుడు మీ ప్రొఫైల్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది, ఏమైంది, ఒక సక్సెస్ అయితే ఇట్స్ ఓకే, మంచి థింగ్. కానీ ఏమీ అవ్వకపోయినా అట్ ది ఎండ్ మీకు ఆ ఎక్స్పీరియన్స్, అది బిల్డ్ చేసిన గిట్హబ్ లింక్ మీ దగ్గర ఉన్నాయంటే రేపన్న నాడు ఏ జాబ్కి వెళ్ళినా కూడా మీకు అది యూజ్ అవుతుంది.